ప్రభుజీ సంధ్యాదీపం పెడతాం కదా, దాని ప్రాముఖ్యత. ఎప్పుడైతే సాయంత్రం అనేది ప్రతి సంధ్యలో కూడా మనకి బేసిక్గా ఆరాధన అనేది చాలా ముఖ్యం. దీంట్లో సంధ్యారాధన అనేది ఆ టైంలో ఉదయానికి బ్రహ్మముహూర్త టైంలో, తర్వాత సంధ్యా సమయంలో సో మనకు ఎక్కువ ఫలితం ఉంటుంది. ఆ సమయంలో శివుడు తన భూతగణాలతో పరిభ్రమిస్తూ ఉంటారు. ఎవరైతే ఇలాంటి ఆరాధన చేస్తుంటారో, విష్ణు ఆరాధన చేస్తుంటారో, భగవంతుడిగా నామజపం చేస్తుంటారో వాళ్ళని ఆశీర్వదిస్తాడు ఇలాంటి దీపారాధన ఇలాంటి చేయడం ద్వారా. కానీ ఎవరైతే అలా చేయకుండా అన్యమైన కార్యక్రమాలు చేస్తుంటారో సంధ్యా సమయంలో, ఈవెన్ పడుకున్నప్పుడు కూడా ఈవెన్ ఈ భూతపేద పిశాచాలను కూడా వస్తాయి డ్రీమ్స్లో కూడా. కాబట్టి వాళ్ళు పంపిస్తారు. సో ఆ రకంగా ఆ సమయంలో స్పిరిచువల్ యాక్టివిటీస్కి సరైన సమయం అంటారు. సో ఆ రకంగా సంధ్య మనకి ఇస్కాన్లో కూడా సంధ్యా ఆరతి అంటారు. ఇచ్చేసి దెన్ దే గివ్ రెస్ట్. ఒకటేంటంటే ఇప్పుడు మనకి డే అనేది వెళ్తుంది, రాత్రి అనేది వస్తుంది, అజ్ఞానం. సో ఈ రాత్రి వచ్చే ముందే అందుకే మనకి ఒక శ్లోకం ఒకటి పర్టికులర్గా ఒక శ్లోకం ఉంటుంది, ఈ అజ్ఞానం నుండి తొలగేసి జ్ఞానాన్ని ప్రసాదించు అని చెప్పేసి. సమ్ రైట్ టైం కెన్ ఏబుల్ టు దీపం జ్యోతం పరబ్రహ్మ స్వరూపం అంటున్నారా ప్రభుజీ? అది ఉంది. అది కాకుండా ఈ అజ్ఞానం నుండి బయటపడేసేసి జ్ఞాన జ్యోతిని ప్రసాదించు అని చెప్పేసి. సో ఈ జ్యోతి అనేది కూడా జ్ఞానాన్ని రిప్రజెంట్ చేస్తుంది, నాలెడ్జ్. కాబట్టి వి లైట్ దట్. ఇంకోటి కూడా ఏంటంటే ఎప్పుడైతే భగవంతునికి ఏదో రకంగా మనం ఆరాధించాలి. యాక్చువల్గా 6-7 ఆర్టికల్స్ ఉంటాయి. ధూపం, దీపం, వస్త్రం, పుష్పం, ఆర్ఘ్యం పుష్పం, చామర, తర్వాత పీకాక్ ఫ్యాన్. సో ఇవన్నీ ఆర్టికల్స్ అని సో రిప్రజెంట్ చేస్తాయి. సో దీపం అనేది అగ్నిని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం ఈ పంచభూతాలన్నింటిని కూడా భగవంతునికి ఇస్తున్నాం ఇన్ రిటర్న్. కాబట్టి వీటిని ఉదాహరణకి ఈ పూజ చేసే ముందే శంఖాన్ని ఊదుతాం. శంఖాన్ని పూరించినప్పుడు ధ్వని, సౌండ్ అనేటువంటి ఎలిమెంట్ని మనం భగవంతునికి అర్పిస్తున్నాం. అలాగే ధూపాన్ని, సో ఇది గంధం అంటాం, పుష్పాలు తర్వాత ధూపం అనేది ఫ్రేగ్రెన్స్ ఇస్తాయి. సో అది భగవంతునికి అర్పిస్తున్నాం. సో అలాగే ఈ భూమి నుండి వచ్చాయి, సో భగవంతునికి అర్పిస్తున్నాం. సో అలాగే అగ్నిని, అలాగే చామర వీస్తున్నప్పుడు వాయువు, అలాగే మన మనస్సు భగవంతుని యొక్క ధ్యానం, సో మంత్రోచ్చారణ చేస్తూ ఈ రకంగా ప్రణామం చేయడం, మన యొక్క అహంకారాన్ని ఆఫర్ చేయడం. కాబట్టి ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఆర్టికల్, దీపం ఇవ్వడం అనేది. ఈ అన్నిట్లో అది కూడా వన్ ఆఫ్ ద ఆర్టికల్. కాబట్టి ప్రతి మందిరంలో కూడా ఏ సాంప్రదాయంలో అయినప్పుడు కూడా సో ఈ ఫుల్గా ఆర్తులు చేస్తారు. ప్రభుజీ దీపారాధనకి స్పెషల్గా ఈ రైచువల్ ఏదైనా శాస్త్రం చెప్పబడి ఉందా, యూ హ్యావ్ టు ఫాలో లైక్ దిస్ అని? ఇస్కాన్లో అయితే ఎలా చేస్తారు, ముఖ్యంగా రాధాకృష్ణులకి? ఇస్కాన్లో అయితే ఖచ్చితంగా పాంచరాత్ర విధి ప్రకారంగా నేను చెప్పినట్టుగా ధూపం, దీపం, వస్త్రం ఇవన్నీ కూడా, ఆర్ఘ్యం ఇవన్నీ కూడా చేస్తాం కంప్లీట్గా. ఒకవేళ ఇవన్నీ చేయలేని వాళ్ళు కనీసం దీపం పెట్టినప్పుడు కూడా ఆ ఫలితం లభిస్తుంది. ఎలా చేయాలి గురుగారు దీపారాధన? రెగ్యులర్గా 2 ways. ఒకటి భగవంతుడి దగ్గర వెలిగించడం నెయ్యితో. రెండవది సో వాళ్ళు డైరెక్ట్గా 7-10, దీనికి ఒక స్పెసిఫిక్ నెంబర్ ఉంటుంది. పాదాల వద్ద 4, అంటే భగవంతుడికి పాదాల వద్ద 4, వీస్ట్ అంటే నడుము దగ్గర 2, సో ముఖం దగ్గర 3 times సర్కిల్స్, హోల్ బాడీ 7 times. ఆరతి ఇచ్చినట్లయితే ఇలా ఇవ్వాలి, లేనట్లయితే దీపాన్ని, నెయ్యి దీపాన్ని. సో కానీ ఒక విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్కరు కూడా దీపాన్ని వెలిగించినప్పుడు దీపం నూనె అని చెప్పేసి వేస్తుంటారు, లో క్వాలిటీ, అండ్ ఆల్సో దట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ సమ్ ఫ్యాట్స్, యానిమల్ ఫ్యాట్స్. ఇప్పుడు ఏదైతే మార్కెట్లో అమ్ముతున్నారో అలాంటివి యాక్చువల్గా అలాంటివి పెట్టకూడదు. సో కాబట్టి ప్రతి విషయంలో వాళ్ళ హెల్త్ విషయంలో మాత్రం సో మనం పర్టికులర్ మినరల్ వాటర్ తీసుకోవాలి, సో తర్వాత ఇలాంటివి తీసుకోవాలి, అలాంటి ఆయిల్ యూజ్ చేయాలని చూసుకుంటారు. వెన్ ఇట్ కమ్స్ టు భగవాన్, సో భగవంతుడికి వచ్చేసరికి చీపెస్ట్ ఆఫ్ ద చీప్ వాడుతూ ఉంటారు. అగరబత్తి అనుకోండి, సో వాళ్ళకు ఒక 1/4 kg, సో వాళ్ళకు 100 rupees లేదంటే 60 rupees రావాలి. అలా చూసినట్లయితే 2 ways మనకు వీఆర్ నాట్ ఆఫరింగ్ ద బెస్ట్ టు ద లార్డ్.
మనం ఎప్పుడైతే లవ్ చేస్తున్నామో, ఇఫ్ యూఆర్ లవింగ్ సమ్వన్, విల్ ట్రై టు గివ్ దెమ్ ది బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, పేరెంట్స్ పిల్లల్ని లవ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏదైతే బెస్ట్, వాళ్ళకి బెస్ట్ కాలేజ్ కానివ్వండి, బెస్ట్ స్కూల్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, అన్ని బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అలాగే ఎప్పుడైతే మనం కూడా భగవంతుని ప్రేమిస్తున్నామో, దాంట్లో ఖచ్చితంగా బెస్ట్ ఇవ్వాలి. ఈ నూనె కూడా చాలా సాడెస్ట్ పార్ట్ ఏంటంటే, మేము దాన్ని నిజం కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాం. ఏ పాసిబుల్ నెక్స్ట్ ఎపిసోడ్లో వాట్ కైండ్ ఆఫ్ ఆఫరింగ్ షుడ్ బి డన్ అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. కాబట్టి బ్రీఫ్గా చెప్పాలంటే, ఏది చేసినప్పుడు, దీపారం చేసినప్పుడు కూడా ఏ నువ్వుల నూనెను, ఘీ పాసిబుల్ మీరు 2 సార్లు పెట్టే బదులు అట్లీస్ట్ ఒకసారి పెట్టండి, చిన్నది పెట్టినా నష్టం లేదు. అది కూడా నెయ్యి కూడా కొంచెం అంటే ఆవు నెయ్యి, తర్వాత సోర్స్ అనేది బెటర్ సోర్స్గా ఉండాలి. ఈ రోజు ఆవు నెయ్యి పేరుతో కూడా నంబర్ ఆఫ్ కల్తీస్ వస్తున్నాయి, కాబట్టి బెటర్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. సో అలా చేస్తున్నట్లయితే యూ విల్ గెట్ సమ్ సుఖృతి డెఫినెట్గా. అన్నోన్ అంటే అది విషయం, బట్ నోన్ ఫ్యాక్టర్ అనే దానికి తెలిసి కూడా అలాంటి చేయడం అనేది, సో మనం చేస్తున్నటువంటి అపరాధం అవుతుంది, సేవా అపరాధం. ఎస్, బట్ దెర్ ఇస్ సైన్స్ బిహైండ్ ఇట్ ఆల్సో. దాని పొగ కూడా, నేతి దీపం వెలిగించడం వల్ల దాని పొగ కూడా ఇప్పుడు ఎక్కువ వస్తున్న లంగ్ క్యాన్సర్ లాంటివి వన్ ఆఫ్ ది రీజన్ అంటున్నారు. ఇప్పుడు నేతి దీపం పెడితే విల్ గెట్ గుడ్ ఫ్రేగ్రెన్స్, మంచి పొగ వస్తుంది, అది హెల్త్కి బెనిఫిటే చేస్తుంది. బేసిక్గా ఒరిజినల్ కౌగి అయినట్లయితే అది ఓల్డ్ అవుతున్న కొలిది దానికి మెడిసినల్ ప్రాపర్టీస్ పెరుగుతుంటాయి. సో దానికి ఇప్పటికీ కొన్ని డిఫరెంట్ కౌస్ యొక్క డిఫరెంట్ ప్రాపర్టీస్ వస్తాయి. ఎప్పటికీ ఒరిజినల్ గీ అనేది పాడవదు, ప్లస్ దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. సో అది మ్యాక్సిమం లైఫ్ ఉంటుంది. కానీ ఏదైతే డూప్లికేట్ గీ ఏదైతే తయారు చేస్తున్నారు ఇప్పుడు ఆర్టిఫిషియల్గా, సో అవన్నీ కూడా కెమికల్స్ వేసి చేసిందో డెఫినెట్గా హార్మ్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. హరే కృష్ణ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.